హైదరాబాద్ సిఎల్పి మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ నగరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముగిసిన ఆర్టీసీ సమ్మెపై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను సక్రమంగా తెలుసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించామని, కార్మికుల పక్షాన ప్రభుత్వం అండగా నిలిచామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడం, వారి కుటుంబాలకు భరోసా కల్పించడం, వారి హక్కులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పొన్నం ప్రభాకర్ అన్న గారు, శ్రీధర్ బాబు గారు వీరి ఆధ్వర్యంలో 3 రోజులుగా నడుస్తున్నటువంటి ఒక ఆర్టీసీ సమ్మెను మానవీయ కోణంతో కార్మికుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగానే ఒక రోజంతా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యల్ని సానుకూలంగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో మంత్రుల బృందం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో కార్మిక సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించి, అంటే ఈ 3 రోజుల సమ్మె కాలంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఎమోషన్గా ఆత్మహత్యకు పాల్పడటం, వారి కుటుంబాన్ని కూడా శోకంలోకి నెట్టడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. వారి కుటుంబానికి ఆ కార్మికుడిని శంకర్ గౌడ్ని తీసుకొచ్చి ఇవ్వలేకపోయినా ప్రభుత్వం వైపు నుంచి 10 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్థానిక మా ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు కూడా ఒక 5 లక్షల కుటుంబానికి సాయం చేయటం, అంటే మొత్తంగా కార్మికుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగానే ఒక రోజంతా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యల్ని సానుకూలంగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో మంత్రుల బృందం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో కార్మిక సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించి, అంటే ఈ 3 రోజుల సమ్మె కాలంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఎమోషన్గా ఆత్మహత్యకు పాల్పడటం, వారి కుటుంబాన్ని కూడా శోకంలోకి నెట్టడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. వారి కుటుంబానికి ఆ కార్మికుడిని శంకర్ గౌడ్ని తీసుకొచ్చి ఇవ్వలేకపోయినా ప్రభుత్వం వైపు నుంచి 10 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్థానిక మా ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు కూడా ఒక 5 లక్షల కుటుంబానికి సాయం చేయటం, అంటే మొత్తంగా కార్మికుల యొక్క సమస్యల్ని, కార్మికులు లేవనెత్తినటువంటి అన్ని సమస్యలకు కారణం గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పాలనే అని చెప్పేసి సందర్భంగా తెలంగాణ సమాజానికి తెలియజేస్తాం. ఆర్టీసీలో యూనియన్ రద్దు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పాలకులే. ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వంలో నెల రోజులకు పైచిలకు నియరెస్ట్ 2 నెలలు సమ్మె చేసి ఈ సమ్మె కాలంలో ఆత్మహత్య చేసుకొని గుండెపోటుతోని చనిపోయినటువంటి వాళ్ళు దాదాపు 40 పైచిలకు మంది చనిపోయారు. వాళ్ళ చావులకు కారణం ఆనాటి
బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాగనే ఆర్టీసీలో రిమోల్ సర్వీస్ అయినటువంటి వాళ్ళను ఏ ఒక్కరిని కూడా నియామకాలు చేపట్టకపోవటం, వాళ్ళను రిమోల్ నుంచి రివోక్ చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా వేధించినటువంటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో పాటుగా ఆర్టీసీలో అనేక రకాల అవకతవకలకు కారణం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకటి, అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి, అట్లాగే దాంతో పాటుగా కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి అనేక అంశాల్లో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే మీరు కూసున్న కొమ్మను మీరే నరుక్కుంటారా? ఆనాడు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ అన్న మద్దతు ఇస్తే ఈరోజు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడిండు కేసీఆర్ గారు. కానీ ఈనాడు మా ప్రభుత్వం మార్పు 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 అని చెప్పేసి కేసీఆర్ గారు కామెంట్ చేసింది. మేము ఇలా కేసీఆర్కి సూటిగా చెప్తా ఉన్నాం. మార్పు అంటే 3 రోజుల్లోనే కార్మికుల్ని పిలిచి గంటల తరబడి చర్చలు చేసి మీరు చేసినటువంటి పాపాలు కార్మికుల పాలిట శాపాలుగా మారితే ఆ సమస్యను పరిష్కరించడం మార్పు కాదా? మీరు యూనియన్లు రద్దు చేస్తే ఇవాళ యూనియన్లు రెస్టోర్ చేసినటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవటం మార్పు కదా? మీరు కార్మికుల చావులకు కారణమైతే ఆ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కూడా మీరు కల్పించకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలందరూ కూడా ఉద్యోగ నియామకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. దాంతో పాటుగా రిమోల్ సర్వీసులో బాధపడుతున్న 300 మంది కార్మికుల్ని వివిధ డిపోలలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఉద్యోగాలకు తీసుకుంది మార్పులో భాగం కాదా? ఇవన్నీ కనిపిస్తలేవా మీకు? ఇలా ఆర్టీసీ నష్టాల ఊబిలో ఉంటే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాలు ఇచ్చి ఆర్టీసీకి 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి చెల్లిస్తూ ఇలా ఆర్టీసీని కాపాడుతుంది మార్పులో భాగం కాదా? కాబట్టి ఆర్టీసీ కార్మికులకు మొత్తం తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చి ప్రజాపాలన ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవడానికి ధర్నా చౌక్ను రివోక్ చేసినాం. ధర్నా చౌక్ నుంచి ఈరోజు ప్రజాభవన్ వరకు మిమ్మల్ని పిలిచి, అట్లాగే సెక్రటరేట్ వరకు మిమ్మల్ని పిలిచి గంటల తరబడి చర్చలు చేసి మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్న మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇలా కార్మికుల పక్షాన కార్మికుల కోసం ఒక రోజంతా చర్చ చేసి అర్ధరాత్రి వరకు చర్చలు చేసి వారి సమస్యలకు ఒక పరిష్కారాన్ని కనుక్కున్నటువంటి గొప్ప మానవీయత కలిగినటువంటి ప్రభుత్వం, ఇలా హ్యూమన్ టచ్ ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కార్మికులు సమ్మె అనేటువంటిది కార్మికుల జన్మ హక్కుగా భావించేటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి, కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడేటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. కాబట్టి కార్మికుల పక్షపాతిగా ఇవాళ తెలంగాణ సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని గొప్ప సంకేతాన్ని ఇచ్చి వారి సమస్యను పరిష్కారం చేసినటువంటి ఒక కార్మికుల పాలిట ఒక గొప్ప దైవభక్తిగా దైవత్వాన్ని ఇవాళ మానవత్వాన్ని చాటుకున్నటువంటి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందుకే ఈరోజు కార్మిక లోకానికి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు, ఆనాడు మీ యూనియన్కు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు 60 రోజులు 52 రోజులు మీరు సమ్మె చేస్తే ఏ ఒక్కరోజు మీ సమ్మెకు మద్దతు ఇవ్వలేదు. మీరు చనిపోతుంటే పిట్టెల నేల రాలిపోతుంటే ఏనాడు కూడా ఆ ఆత్మహత్యలు వద్దని చెప్పేసి ప్రకటనీయనటువంటి వాళ్ళు ఈరోజు మీ మీద ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. వారి మాటల్ని మీరు నమ్మొద్దు, విశ్వసించొద్దు. వాళ్ళు ఎప్పుడు మన పాలిట, మన ఆర్టీసీ యూనియన్ పట్ల, ఆర్టీసీ కార్మికుల పట్ల వాళ్ళు ఎప్పుడు కూడా శనేశ్వరులు అనేటువంటి విషయాన్ని గమనంలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గ బృందం,
గంటల తరబడి చర్చలు చేసి ఈ చర్చలకు సహకరించి కార్మికులకు న్యాయం చేయడం కోసం నిలబడ్డ యూనియన్ నాయకులకు, ఆ ప్రయత్నంలో భాగంగా గంటల తరబడి ఓపికగా చర్చలు చేసి ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక మంచి సంకేతాన్ని పంపించినటువంటి మంత్రివర్గ బృందానికి, అట్లాగే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఒక దార్శనికత్వాన్ని సాటిన మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.